కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సంజీవని ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వెలువడ్డాయి. కొత్త చెరువు గ్రామానికి చెందిన గొడుగునూరు భాస్కర్ తన కుమార్తెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఆసుపత్రి నుంచి వచ్చిన మందులను పరిశీలించగా పెప్రోరాక్సిమ్స్ 200 మిల్లీగ్రాముల మందుకు అక్టోబర్ 2025లోనే గడువు ముగిసినట్లు గుర్తించినట్లు బాధితుడు తెలిపారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా మందులు తయారు చేసిన కంపెనీని సంప్రదించాలంటూ పొంతనలేని సమాధానాలు ఇచ్చారని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. గడువు ముగిసిన మందులను వినియోగించడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిన వాటి మీద ఎంఆర్పి రేటు 330 రూపాయలు ఉంది. ఇప్పుడు ప్రస్తుతము ఈ సంవత్సరం ఉన్న మెడికల్ వాటి మీద ఎంఆర్పి రేటు 144 రూపాయలు ఉంది. ఈ ఎంఆర్పి రేటు ఉండేటి మాకు ఇచ్చినాడు. ఎంఆర్పి రేటు ఈ టైం అయిపోయినట్టు మాకు ఇచ్చినాడు. టైం ఉండేటి మాత్రం మాకు ఇవ్వకుండా పక్కన పెట్టేసుకున్నారండి. ఇది జరిగింది అక్కడ. ఇది డేట్ కూడా చూడండి. ఈ చూడండి, ఇది వాళ్ళు ఇచ్చినట్టు ఈ దాచి పెట్టుకున్నట్టు ఈ మాత్రలు, ఇవి ఇచ్చిన మాత్రలు, ఇవి వీటికి వాటికి చూడండి తేడా చూడండి. డేట్ ఎక్కువ ఉండేటి మాకు ఇచ్చినాడు, ఎక్స్పైరీ అయినది. డేటు ఇప్పుడు ఉండేటి అయితే మాకు ఇవ్వలేదు, రేట్ తక్కువ ఉన్నాయి ఇవి. కాబట్టి వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మీ వాళ్ళను కోరుతున్నాను. పాప గురుకుల పాఠశాల జరుగుతుంది. పాపకు 2-3 రోజుల నుంచి కట్టిన వస్తుందని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా మిస్సెస్ పాప ఇద్దరు సంజీవని హాస్పిటల్కి వచ్చినారు. సంజీవని హాస్పిటల్కి వస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్కాన్ చేయించినారు. స్కాన్ చేయించిన తర్వాత మెడికల్ ఏమంటే మాత్రలు ఎక్స్పైరీ డేట్ అయినట్టు ఇచ్చినారు. ఎక్స్పైరీ డేట్ అయిన ఇచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత పాప వాళ్ళకి తెలియదు. నేను వెళ్ళి చూసిన తర్వాత ఆ ఎక్స్పైరీ డేట్ అయిన చూసిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో ఇళ్ళ ఇచ్చినారని చెప్పేసి డాక్టర్ కాడికి వస్తే డాక్టరు ఏదో వేరే సమాధానం చెప్తున్నాడు. దీన్ని నేను తిని చూపిస్తాను, ఏమైతే చూద్దాము, ఈ మెడికల్ తయారు చేసిన వాళ్ళ దగ్గరికి పంపించాలి, ఇది ఏదో తిక్క సమాధానం చెప్తున్నాడు ఆయన. అందుకోసం అని చెప్పేసి మేము అడగాలని చెప్పేసి నేను న్యూస్ ఛానల్కి ఇస్తానని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. పాప మా భార్యని ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళు తిక్క సమాధానం చెప్తారు కాబట్టి నేను న్యూస్ పేపర్కు చెప్పినాను. కాబట్టి దీని గురించి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి న్యూస్ వాళ్ళకి చెప్పుకుంటే ఆయన సమగ్ర విచారణ జరిపేసి తర్వాత చెప్తామంటున్నారు. ఏం సార్ ఈ విధంగా ఉన్నది, ఎక్స్పైరీ డేట్ ఇచ్చారంటే తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, మీరు నాతో ఏం మాట్లాడద్దని చెప్పేసి వేరే విధంగా సమాధానం ఇస్తాను సార్. మా పాప తినక సరిపోయింది. ఒకవేళ వేరే వాళ్ళు తినింటే కనుక వాళ్ళకి ప్రాణహాని వచ్చేది. కాబట్టి ఇటువంటి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి న్యూస్ వాళ్ళని కోరుతున్నాము.